తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నిన్న కోయా ప్రవీణ్ ఎవరైతే డిఐజీ ఉన్నారు, రాయలసీమ డిఐజీ, ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు సార్. ఇది కరెక్ట్ అంటారా సార్? ప్రవీణ్ గారు, డిఐజీ గారు చెప్పిన సారాంశం తప్పు కాదు, వ్యక్తం చేసిన పద్ధతి బాగలేదు. ప్రవీణ్ గారు సారాంశంగా చెప్పింది నా దృష్టిలో ఏది తప్పు కాదు. నేను చెప్పినవన్నీ సారాంశం కరెక్టే, కాదు వ్యక్తీకరించిన పద్ధతి, వాడిన పదం రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. ఉదాహరణకు వారు ఏమంటారు, మీకు నిర్దేశించినటువంటి గ్రామాల్లో, నా భాష వాళ్ళు లేదు కానీ మీకు నిర్దేశించిన గ్రామంలో మీరు ప్రచారం చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు, సంబంధం లేని అంటే ఈ గ్రామంలో మీరు పర్మిషన్ తీసుకొని వెళ్ళి లేదా వెళ్తానని చెప్పి ఇంకో గ్రామంలో పోయి ప్రచారాలు చేస్తే అది అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తాయి, గొడవలు దారితీస్తా ఉంది అనేది ఆయన చెప్పిన సారాంశం. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్, ఏ పార్టీకైనా దీన్ని చెప్పొచ్చు. కానీ వాడిన భాష ఏంటంటే కాబట్టి మీకు సంబంధం లేని గ్రామాలపై ప్రత్యాపారం చేసుకుంటున్నారు. అది ఒక సాధారణ ప్రజలు వాడే భాష, లేదా భాషను డిఐజీ గారు వాడుండాలి కాదు. సారాంశం కరెక్ట్ అంటే 100% కరెక్ట్. ఏ గ్రామంలోకి వెళ్ళి ప్రచారం చేయాలో ఆ గ్రామంలో ప్రచారం చేసుకోవాలి. ప్రక్క గ్రామంలో పోతే ఏమవుతుందండి, పొరపాటున వాళ్ళు ఎదురుపడ్డారనుకోండి, పరస్పరం ఘర్షణ పడతారు, రాజకీయాల్లో భావోద్వేగం అవుతారు. కాబట్టి వారు వ్యక్తం చేసిన అభిప్రాయం తప్పట్టు, కానీ వ్యక్తీకరించిన పద్ధతి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. పోలీసుల నుంచి అట్లాంటి మెసేజ్ వెళ్ళకూడదు. ఇది ఒకటి. వారు మొత్తం ఎపిసోడ్లో, నేను ఇంటర్వ్యూలో విషయం కరెక్ట్, వ్యక్తీకరించిన పద్ధతి వల్ల రాంగ్ మెసేజ్ వెళ్ళింది. ఇప్పుడు ఇంకొక మాట అన్నారు, పోలీసులు కానీ ఇన్ టైంలో జోక్యం చేసుకుంటున్నాం అంటే జరగరాని జరుగుంటుంది, అంటే చనిపోయి ఉంటారు, హత్యల వరకు వెళ్ళి ఉంటుంది కదా అనేది. దాన్ని కూడా నేను తప్పట్టును. ఇన్ టైంలో పోలీసులు పోకపోయినా ఆ తర్వాత గొడవ జరిగిన తర్వాత దాన్ని సప్రెస్ చేసి దాన్ని అమలు చేయించి దాన్ని కట్టడి చేసింది పోలీసులే కదా. అంటే పోలీసులు కానీ అసలు పోకున్నామంటే కొట్టుకుంటారు, చనిపోయి ఉంటారు కదా అనేది వారి ఉద్దేశం. అది కూడా పద్ధతిగా చెప్పచ్చు. మేము వెళ్ళాము, ఇన్ టైంలో వెళ్ళి ఉంటే తెలిసిపోయింటే మళ్ళీ వెళ్ళాము, మొత్తం మీద భారీ ప్రమాదాన్ని రానియకుండా మేము ఆపగలిగాం కదా, మమ్మల్ని కూడా అర్థం చేసుకునే పద్ధతిలో ఇచ్చిన ఆన్సర్ నేను తప్పట్టు. కానీ మేము కానీ పోకుండా తలకాయలు వేసిపోయింటాయి కదా. ఈ పోలిక అనేది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా. రెండు, పోలీసులకి సహకరించాలి మీరు, పోలీసులకి ఏమైనా నేత్రాలు ఉంటాయా, ఈ పోలికలు కరెక్ట్ కాదు. మొత్తం డిఐజీ గారి మాటల్లో వ్యక్తం చేసిన సారాంశం కరెక్టు, దాన్ని వ్యక్తీకరించిన పద్ధతి, పోలికలు అనేది డిఐజీ గారి నుంచి అలా ఉండాల్సింది కాదు కదా అని ఎవరైనా అనుకుంటారు. కాబట్టి డిఐజీ గారు వ్యక్తీకరణ రాంగ్గా వెళ్ళింది, సబ్జెక్ట్ కరెక్ట్. ఖచ్చితంగా పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడ ఉండాలి, అవన్నీ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్స్తో పోలీసులు మాట్లాడుకొని ఎంతవరకు అనుమతించారు, ఎంతమందికి అనుమతించారు, ఎన్ని వాహనాలు ఇచ్చే వాటికి కట్టడి చేసేవాళ్ళు పోలీసులు. ఏ పార్టీ అయినా, అది వైసీపీ వాళ్ళకైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా, పోటీలో ఉన్న వాళ్ళకి ఎన్నికల నిబంధనలు ఏదైతే అనుమతిస్తారో అంతవరకే వాహనాలు కానీ కట్టడి చేసేసి మనుషులు పానీకుండా చేసేసి అనుకోండి, 90% సమస్య పరిష్కారం. మీరు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారో అంతవరకేండి, అది తెలుగుదేశమా, వైసీపీ, ఇంకోటి కాదు. కాబట్టి కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులది ఉంది. గొడవ జరగకుండా చూసుకోవడానికి ప్రధాన కారణం, కొన్ని గొడవలు ఊహించరు పోలీసులు కూడా, కానీ ఒకటి ఊహించాలి, నిబంధనలకు భిన్నంగా వాహనాలు వెళ్ళినా, నిబంధనలు లేకుండా మనుషులు వెళ్ళినా, రూట్ మ్యాప్ ప్రతిరోజు పోటీ చేసే వ్యక్తి, పోటీ చేసి సమర్థించడానికి పోయే వ్యక్తులు రూట్ మ్యాప్లన్నీ కూడా ముందే ఇచ్చేస్తారు ఎలక్షన్ కమిషన్, రేపు అడిగిపోతారు. దానికి భిన్నంగా ఎవరు వెళ్ళినా కట్టడి చర్యలు తీసుకోవాలి. చేసుకుంటే 90% పరిష్కారం అయిపోతుంది. ఆ తర్వాత 10% ఏదైనా గొడవలు జరిగితే కట్టడి చేయొచ్చు. అంటే ప్రవీణ్ గారు మాట్లాడిన దాంట్లో ఆ వ్యక్తీకరణ, ఆ వాడిన పదం అనేది ఒక రాంగ్ మోషన్ వెళ్ళిపోయింది, అది మంచిది కాదు. కాబట్టి వారు చెప్పిన విషయాల్లో నేనేం పెద్ద తప్పట్టు, ఖచ్చితంగా కొన్ని విషయాల్లో వారు ఫ్రాంక్ గానే చెప్పారు. అది ఇంకొంచెం ఫ్రాంక్ గా చెప్పడంతో పాటు వ్యక్తీకరించే పద్ధతిలో, అంటే డిఐజీ గారన్నా పోలీసులన్నా ఎవరో సాధారణ వ్యక్తులు మాట్లాడితే వారు మాట్లాడి ఉంటారు, పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడితే అది ఆపాదించబడతాయి ప్రభుత్వానికి, వ్యవస్థకి. ఆ రకంగా డిఐజీ గారు కొంత ఆ వ్యవహార శైలిలో, ఆ వాడిన భాషలో కొంచెం మార్పులు చేసుకుంటే వారు చెప్పిన విషయం కరెక్ట్ గా మెసేజ్ ప్రజలకి, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్తారు, ప్రజలకు మెసేజ్ ఇవ్వాలండి. ఆ మెసేజ్ రాంగ్ మెసేజ్ గా మారకుండా ఉండాలి. మీరు రాంగ్ మెసేజ్ గా చిన్న పాయింట్ వెళ్ళింది అనుకోండి, మీరు మొత్తం చెప్పిన విషయం పక్కకు పోతుంది. అదే నేను డిఐజీ గారి దాంట్లో జరిగిందని అనుకుంటున్నాను. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.